హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. మనకు జాతకపరంగా ఎలాంటి సమస్యలున్నా, ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. పాండురంగారావు గారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ అవుతున్నాయి, ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. నమస్కారం పాండురంగారావు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. ఈరోజు ఏ మోటివేషన్ స్టోరీతో స్టార్ట్ చేయబోతున్నారు కార్యక్రమాన్ని? ఒక చిన్న కథ చెప్పుకుందాం. దానికి ముందు శరన్నవరాత్రుల్లో ఉన్నాము. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలి. శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఒక పక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఒక పక్క ఇవి. అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం, అలాగే అమ్మవారి అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం కలగాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. ఒక రాజ్యంలో రాజుగారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఏదైనా తప్పులు చేస్తే శిక్ష గట్టిగా ఉండేది. మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండడం కోసం ఆయన బలమైన శిక్షలు వేసేవాడు. ఒక పెద్ద గజ దొంగతనాలు చేసి చాలా కాలం దొరకకపోతే ఒకరోజు దొరికితే రాజుగారికి అప్పచెప్తే తీసుకెళ్ళి రాజుగారు మరణశిక్ష విధిస్తాడు. మరణశిక్ష విధిస్తే ఇప్పుడు ఉరి తీసి చంపాలి. సరే, ఆ రోజు వచ్చింది. ఉరితాడు వేలాడుతుంది తన ముందు. రాజు ఒక ఆప్షన్ పెట్టాడు. ఇక్కడ ఉరి వేసుకొని చనిపోతావా? అక్కడ డార్క్గా చీకట్లో కనబడుతుంది పెద్ద తలుపు. ఆ తలుపు వెనక మరణించడానికి ఒక ఇది ఉంది. ఆ ఆప్షన్ ఎన్నుకుంటావా, ఉరి ఆప్షన్ ఎన్నుకుంటావా? అక్కడ నీకు తలుపు మాత్రమే కనిపిస్తుంది, వెనక ఏముందో తెలియదు. నువ్వు ఆ మరణానికి వెళతావా, ఇక్కడ ఈ మరణానికి వెళతావా, నీ ఇష్టం. అక్కడ ఏది ఉంటే అది అంటే అప్పుడు చూస్తాడు రెండు. ఇది ఇక్కడ ఉరితాడు కనిపిస్తుంది, అటు చూస్తాడు భయానకంగా కనిపిస్తుంది చీకట్లో భయంకరంగా ఒక పెద్ద తలుపు. ఆ తలుపు చూస్తేనే భయం వేస్తుంది. దాని వెనక ఏముందో అక్కడికి వెళ్ళాలంట. మరణం ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడికి వెళితే, ఎంత ఇబ్బందికరమైనటువంటి మారణాయుధాలు అక్కడ వెనక ఉంటాయో అని చెప్పేసి అడిగితే రాజుగారిని అడుగుతాడు, అయ్యా అక్కడ ఏముంటుంది అంటే, అక్కడ ఏమన్నా ఉండొచ్చు, అదేదన్నా జరగచ్చు. ఇక్కడ మాత్రం నీకు కనబడుతున్నది ఇది. అక్కడ నీకు రిలీఫ్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడైతే ఇది చూస్తాడు. సింపుల్గా అయిపోద్ది. ఏ కష్టం లేకుండా చనిపోయేటప్పుడు ఇబ్బంది లేకుండా చనిపోవచ్చు. అక్కడికి వెళితే ఎంత భయానకంగా ఉంటుంది. ఇప్పుడే ఇలా ఉంది. ఎంత హింసించి చావుని చూపిస్తారో అక్కడ. అంత భయానకం అవసరం లేదు. చచ్చిపోయినప్పుడన్నా కొంచెం హ్యాపీగా చచ్చిపోతాం. ఉరేసేయండి అంటే వేసేయండి రాజుగారు నాకు అంటే కన్ఫామ్ అంటే కన్ఫామ్, ఉరేసేయండి. సరే, ఉరేసేస్తుంటే అది తాడు మెడలో వేసేస్తారు. ఉరితాడు వేసేసిన తర్వాత ఇంకా పైన అది ఇలా ముసుగు వేయిలో ఉరితాడు వేసేసారు. ఉరితాడు వేసేసిన తర్వాత రాజుగారు ఒక్క క్షణం ఆగండి, ఉరితాడు వేసేసారు, ఉరి కన్ఫామ్. నాకు తెలుసుకోవాలనే జిజ్ఞాస, క్యూరియాసిటీ బాగా పెరిగిపోతుంది. ఇది ఉరింది కరెక్టే, నా తలుపు వెనక ఏముంది? ఇప్పుడు చెప్పొచ్చు, తప్పులేదు, నేను ఆప్షన్ లేదు నాకు మార్చుకోవడానికి. ఉరి కన్ఫర్మ్ చేసేసారు, నేను కోరేసుకున్నాను, నాకు టైర్ ఇచ్చేసారు, ఇంకా హ్యాంగ్ చేయడమే, కింద తీసేస్తారు, అయిపోయింది. సో ఇప్పుడు అయిపోయే ముందన్న ఒకసారి తెలియజేయండి. దాని వెనక ఏముందంటే, ఎదవలందరూ ఇలాగే అడుగుతారు. అసలు ఎవడూ ఆలోచించడు బ్రెయిన్ పెట్టి, అందరూ ఉరి కోరేసుకుంటారు. ఉరి దగ్గరికి వచ్చేటప్పటికి సునాయాసం కనబడుతుంది ఇది, అది భయానకంగా కనబడుతుంది. భయానకంగా కనబడిన అన్ని భయంకరం అయ్యి ఉండక్కర్లేదు. సో జీవితంలో రిస్క్ లేకుండా ఏది నీ సొంతానికి రాదు. ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఏముంది అంటే, నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళిపోతే, తలుపు వెనక్కి వెళ్ళిపోతే నీకు స్వేచ్ఛ లభించేది. ఈ ఊరుండేది కాదు, నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోయేవాడు. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, చాలామంది అసలు రిస్క్ అనేది చేయకుండా ఏదో రకంగా ఇలా ఉరికంబానికన్నా ఎక్కడానికి సిద్ధపడతారు. తెలిసిన దారిలో తెలియని దారిలో వెళ్ళడానికి, తెలియని వాటిలో సాధించడానికి, కొత్తవి అన్వేషించడానికి, ఎంతో కొంత జీవితంలో రిస్క్ చేసి సాధించాలన్న లేకుండా కంఫర్ట్ జీవితానికి అలవాటు పడిపోయారు. ఇది ఇలా అలవాటు పడితే ఇలాగే ఉంటుంది. మరణమైనా సునాయాసంగా ఉండాలనేటువంటి ఆలోచన తప్పు. కష్టమైన, ఇబ్బందికరమైన, మనం ఉన్నతానికి వెళదామన్న ఆలోచన ఉన్నప్పుడు మీరు ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారు. భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా అందిపుచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. చక్కని స్టోరీ పాండురంగారావు గారు. కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో హలో నమస్తే మేడం. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. నా కొడుకు కాల్ కట్ అయినట్టుంది. ఒకసారి మీ పర్యటన గురించి కూడా చెప్తారా?
నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు. కానీ ఈ సంస్థ బ్రాంచ్ ఆఫీసులకి ఏదో దానికి గురువారం వెళ్ళడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం. గత వారం ఏమో విజయవాడ వెళ్ళాను, అంతకుముందు రాజమండ్రి వెళ్ళాను, దానికి ముందు విశాఖపట్నం, ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి. కానీ అది 2వ తారీఖు అవుతుంది గురువారం. 2వ తారీఖు దసరా కాబట్టి నేను ఆ రోజు వెళ్ళట్లేదు. ఆ పై గురువారం వెళ్తాను. సో మీరు తిరుపతి వస్తాను. మధ్యాహ్నం 1:30 వరకే నేను అక్కడ ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడొచ్చు. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారనుకుందాం. ఈ సంస్థ బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను 1-to-1 ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు గురువారం నాడు నన్ను తిరుపతిలో కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2-3 అయితే సాధ్యం కాదు. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే మేడం. హలో నమస్తే అండి. హలో 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 మేడం. హలో. కాల్ కట్ అయినట్టుందండి ఇది కూడా. అలాగే ఒక్కొక్కసారి మంచి చేసినా చెడు చేసినా, మంచి చేస్తే మంచి మనకి రిపీట్ వస్తుంది, లేకపోతే చెడు చేస్తే చెడు వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మీరు దాని గురించి ఏం చెప్తారు? కర్మ ఎవరు తప్పించుకోలేరు. అది బౌన్స్ అవుతుంది ఖచ్చితంగా. నువ్వు ఏది చేస్తే అది తిరిగి వస్తుంది. ఒక్కోసారి ఇంతై అంతై ఏదో అంటే బాగా పెరిగి వస్తుంది. అంతేకాకుండా ఎవరు దాన్ని తప్పించుకోలేరు, ఎవరు దానికి అతీతులు కాదు. మంచి చేయి, మంచి వస్తుంది. చెడు చేయి, చెడు వస్తుంది. భీష్ముడు చనిపోయి అక్కడ పడి ఉంటాడు. అంపశయ్య మీద చనిపోయిన తర్వాత ఎవ్వరూ ఏడవరు. గంగాదేవి తల్లికి తప్పదు కదా, తల్లి వస్తుంది. తల్లి తట్టుకోలేదు కదా కొడుకు మరణాన్ని, వచ్చి బోరును విలపిస్తుంటుంది. ఒళ్ళో పడుకోబెట్టుకొని గంగాధరుడు, భీష్ముడిని గాంగేయుడు అంటాం. గంగాధరుడు, గాంగేయుడు, వాటెవరు, భీష్ముడు సరే ఒళ్ళోకి తీసుకొని రోధిస్తూ ఉంటుంది, ఏడుస్తూ అంటుంది, దుర్మార్గులారా మీరందరూ కలిసి నా కొడుకుని చంపేస్తారా? వీరుడైన నా కొడుకుని ఇంత దారుణంగా చంపుతారా? అందరూ వీరులు అంటారు. ఇంతమంది వీరులు కలిసి ఆఖరికి ఆడామగా కాని వాళ్ళతో అడ్డం పెట్టుకొని మీరు నా కొడుకుని చంపుతారా? శిఖండిని కదా అడ్డం పెట్టుకొని, ఆడామగా కానీ శిఖండిని అడ్డం పెట్టి కదా భీష్ముడిని చంపేది. సో ఇంతమంది వీరులుండి ఇలాంటి పని చేస్తారా? ఇందులో ముఖ్యంగా చంపింది అర్జునుడు కాబట్టి అర్జునుడికి గంగాదేవి శాపం ఇస్తుంది. నా కొడుకుని నువ్వు దారుణంగా చంపావు కాబట్టి నీ కొడుకు చేతిలో నువ్వు చేస్తావని. నా కొడుకు తర్వాత అష్టవసువులు కూడా, గంగాదేవి గర్భంలో పుట్టిన అష్టవసువులు కూడా అదే శాపం ఇస్తారు, నీ కొడుకు చేతిలో నువ్వు మరణిస్తావని. బబ్రువాహనుడు తర్వాత మనకు తెలిసిందే ఈ భారతంలో ఈ కథ. తను అంటే అరణ్యవాసం అయిపోయిన తర్వాత మామూలుగా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈ అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఆ గుర్రాన్ని విడిచిపెడితే, అరణ్యవాసంలో ఉన్నప్పుడే తను చేసుకుంటాడు కదా మణిపూరి యువరాణి చిత్రాంగదకు పుట్టినవాడే బబ్రువాహనుడు. ఈ బబ్రువాహనుడు అక్కడ గుర్రానికి వెళ్తే గుర్రాన్ని కట్టేస్తే, విడిపించుకోవడానికి అర్జునుడు వెళ్తే బబ్రువాహనుడు అడ్డగిస్తే, అతనితో యుద్ధం చేస్తే ఒక మంచి బలమైన ఆయుధంతో అర్జునుడిని తను చంపేస్తాడు బబ్రువాహనుడు. తర్వాత మళ్ళీ ఉలూచి వచ్చి సంజీవిని తీసుకొచ్చి ప్రాణం పోస్తుంది. ఇదంతా వేరు. ఇక్కడ గంగ గురించి మనం చెప్పుకుంటే, గంగ విషయం మాట్లాడుకున్నాం కాబట్టి గంగ గొప్పతనం గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. గంగని మనం త్రివిక్రముడు వామన అవతారంలో వామనుని పాతాళానికి తొక్కినప్పుడు త్రివిక్రముడు 3 అడుగులు వేస్తాడు. అందులో అంటే విష్ణుమూర్తి త్రివిక్రమ అవతారంలో 1 అడుగు ఆకాశంలో, 1 అడుగు నెత్తి మీద, 1 అడుగు భూమి మీద కదా. ఆకాశంలో పెట్టినప్పుడు గంగ ఆయన విష్ణు పాదంలోంచి వస్తూ ఉంటుంది. అక్కడ పుట్టింది గంగ. అందుకనే విష్ణుపాదు గంగ అంటాం.
మందాకిని అంటాం. అక్కడ మందాకిని అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది పైన. ఈ మందాకినిలో స్నానం చేసిన దేవతలందరూ కూడా ఇంకా వాళ్ళ బలాన్ని పెంచుకుంటుంటారు. మనకి ఈ మందాకిని అనే పదం పంచాక్షరి మంత్రంలో మకారం దగ్గర వస్తుంది. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందార ముఖ్య సుభూజితాయ తస్మై మకారాయ నమ శివాయ. సో అలాగే ఈ మందాకిని భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే భగీరథుడు భూమి మీదకి తీసుకొస్తాడు. భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు అయ్యో భూమి మీద డైరెక్ట్గా పడిపోతే భూమి తట్టుకోలేదు, ఆపడం కష్టం అవుతుంది అని చెప్పేసి ఇది ఎలాగని ఆలోచిస్తే అప్పుడు పరమేశ్వరుడు తన జటాజూటాలతో గంగని ఆపి భూమి మీదకి తీసుకొచ్చి వేరు వేరు పాయల ద్వారా ఆ బలాన్ని తగ్గించి, లేకపోతే భూమి ఆపుకోలేదని చెప్పేసి తన ముందు నడిచి తీసుకువెళ్తాడు. కాబట్టి భగీరథుడు దారి చూపిస్తూ వెనక గంగని తీసుకొస్తే అప్పుడు దాన్ని అలా వస్తున్న గంగని భగీరథి అని కూడా అంటారు. భగీరథుడు తీసుకెళ్తారు కదా, భగీరథి కూడా అంటారు. సో హిమాలయాల్లో ప్రవహిస్తూ, అంటే ఇక్కడ ఎంత గొప్పదంటే గంగ గురించి మనం విషయం వచ్చింది కాబట్టి, విష్ణుపాదంలో పుట్టి ఆకాశంలో ఉండి ఈశ్వరుడు శిరస్సు మీద నుంచి జారి హిమాలయాలకు వెళ్ళి ఎంత గొప్పది కదా అక్కడ. సో అందుకనే గంగలో ఒక్కసారి స్నానం చేస్తే గత జన్మ పాపాలు కూడా పోతాయి అంటారు. సో అంత గొప్పది గంగ. సో మనం ఈ తప్పు చేస్తే తప్పును అనుభవించాలి. అది ఎవరు తప్పించుకోలేరు. అర్జునుడికైనా అది తప్పించుకోవడం కుదరలేదు. మంచి చేస్తే మంచి వస్తుంది. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో మేడం. హలో నమస్తే మేడం. హలో 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 మేడం, నమస్తే మేడం. పాండురంగారావు గారు, ఇప్పుడు ఎక్కువగా కరుంగళి మాల గురించి వింటూ ఉన్నాము. ఈ కరుంగళి మాల ఎవరైనా ధరించవచ్చా? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? దీంట్లో కూడా నకిలీ ఉంటాయా? దీని గురించి వివరించండి. ముందు ఇది భయపెట్టేసే వాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు ఇది వేసుకుంటే అబద్ధం ఆడకూడదు, నువ్వు వేసుకుంటే ఇది అబద్ధం ఆడుకుంటే ఎలా ఎవరైనా ఉంటారా? తెలుగులో ఒక సినిమా వచ్చింది, ఏప్రిల్ 1 విడుదల, రాజేంద్ర ప్రసాద్ నాయకుడు. అందులో ఒక్కరోజు అబద్ధం ఆడకపోతే ఊరు తగలబడిపోద్ది నిజాలు చెబితే. సో కాబట్టి అంటే మనకి హరిశ్చంద్రుడు క్యారెక్టర్ ఉంటుంది. అంటే అందరూ అబద్ధాలు చెప్తారు, హరిశ్చంద్రుడు లాంటి వాడికి కష్టం అవుతుంది. క్యారెక్టర్ సపరేట్గా చెప్తున్నారంటే ఏంటి? అందరూ హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళు ఉండలేరు, ఒక సపరేట్ క్యారెక్టర్ అది. హరిశ్చంద్రుడు గురించి చెప్తాం, ఆయన అబద్ధం చెప్పడు. ధర్మరాజు కూడా తప్పలేదు అబద్ధం చెప్పడం. సో ఇది వేసుకుంటే అబద్ధాలు చెప్పకూడదు. కరుంగలి మాల అంటే, కరుంగలి అంటే పాతాళ శంభుమరుగన్ ఒక దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి చెందిన తమిళనాడులో ఒక దేవాలయానికి సంబంధించిన ఈ నల్లగా ఉండేటువంటి హారాన్ని ఆయనకి వేస్తారు. ఈ కరుంగలి అనేది తమిళ పదం. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి దీన్ని బ్లాక్ ఎబోనీ అంటారు. బ్లాక్ ఎబోనీని తెలుగు పదం తీసుకుంటే నల్లతుమ్మ చెక్క. మీరు గూగుల్ చేస్తే కనిపిస్తుంది. సో దీన్ని ఎన్ని చెప్పకుండా చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది సెమీ వృక్షం, జంబి చెట్టు, ఇది 150 సంవత్సరాల భూమిలో నుంచి వస్తుంది, దాని తర్వాత 50 ఏళ్ళు కింద పడిపోద్ది, దాని మధ్యలోంచి తీస్తారు, అదే కానీ ఇవన్నీ ఏమీ నిజం కాదు. ఇది బ్లాక్ ఎబోనీ, నల్ల తుమ్మ. ఇది దిష్టి దోషాలకు మంచిది, పెద్దవాళ్ళు పూర్వం చెప్పేవారు. వేసుకోండి, వేసుకున్నప్పుడు పద్ధతిగా వేసుకోండి, వేసుకుంటే మంచిదే, దిష్టి దోషాలు ఉండవు. ఇది ఎలా పడితే అలా వేసుకోకుండా మేరువు ఖచ్చితంగా ఉండాలి. మేరు అంటే దానికంటే పెద్దగా ఉండే పూసని, దాన్నే గురు పూస అంటారు. మేరు పర్వతం అంటే పెద్దది అని అర్థం. అలాగే దాన్ని క్లాస్ లీడర్ అంటారు, లాకెట్ అంటారు, ఏంటది ఒక హెడ్ అంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అది లేకుండా వేసుకోవద్దు. మీరు 54 వేసుకుంటారా, 108 వేసుకుంటారా, బొడ్డు దాటకుండా వేసుకోండి, నాభి దాటకుండా వేసుకోండి. అలా వేసుకొని మేరు వేసుకోండి. మీ మేరు అనేది పెద్దది ఒకటి ఉండాలి కదా, అది మీ జాతకానికి కానీ మీ అవసరానికి కానీ సరిపడే, అది రుద్రాక్ష అయ్యి ఉండొచ్చు, సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ అయ్యి ఉండొచ్చు. అలా వేసుకోండి, అది బాగుంటుంది, మంచి ఫలితాలు వస్తాయి. ఇక అది ఒరిజినల్ ధరిస్తే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి అది వ్యాపారంలో ఇదైపోయింది. అందులో నకిలీలు బాగా ఎక్కువయ్యాయి, జాగ్రత్త చూసుకోండి. మీరు ఈ సంస్థకి వెళితే, ఈ సంస్థ భారతదేశం అంతా ఉంటుంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి బయట నుంచి వచ్చేది కాదు. చక్కగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ డీలర్కి ఎలా అయితే వస్తుందో అదే ధరలో మీరు తీసుకోవచ్చు ఎక్కడున్నా భారతదేశంలో. మీరు ఏ మూల నుంచైనా ఆర్డర్ చేస్తే వీళ్ళు కొరియర్ చేస్తారు, కొరియర్ ఛార్జెస్ మీరు పే చేస్తే సరిపోతుంది. ఇది ఒరిజినల్ అని చెప్పడానికి ఏ సర్టిఫికెట్ అక్కర్లేదు. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఆ కరుంగలి మాలతో పాటు ఎందులోంచి అయితే, ఏ వుడ్లోంచి అయితే ఆ పూసలు కట్ చేశారో ఆ కన్నాలుగా ఉన్న రిమైనింగ్ వుడ్ పీస్ అది కూడా మీ కరుంగలి మాలతో మీకు పంపిస్తారు. ఇది ఒరిజినల్లా కాదని ఎవరిని అడగక్కర్లేదు. మీ ఇంట్లో పెద్దలకు చూపిస్తే ఇది నల్లతమ్మో కాదు చెప్తారు. దీనికి ఎవరు సర్టిఫికేట్ అక్కర్లేదు. ఇంట్లో చూపించండి, అది తీసుకొని ఈ వుడ్ పీసు పూజలో పెట్టండి.
ఈ కరంగలి మెడలో వేసుకోండి. అది పూజలో పెడితే ఆ గృహం అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా మీరు వేసుకుంటే దిష్టి దోషాలు రాకుండా ఇది మిమ్మల్ని కాపాడుతుంది. అలా వేసుకోండి, బాగుంటుంది. ఓకే అండి, మన కార్యక్రమాన్ని కొనసాగించే ముందు విరామం తీసుకుందామండి. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమంలో చిన్న విరామం.